హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. పిల్లలకి 3 డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి. ఒకటి బంద్, ఒకటి ఫోర్త్ సాటర్డే, సండే అయితే కలిసొచ్చాయి కదండీ! మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. ఇలా హైవేలో వెళ్ళేటప్పుడు మాకు వకులమాత టెంపుల్ అయితే వస్తుంది. మీలో ఎంతమంది వకులమాత టెంపుల్ ఎన్నిసార్లు వెళ్లారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే శ్రీనివాస మంగాపురం కూడా వస్తుంది. మనం బస్సులో వెళ్ళినప్పుడు మనకు కపిల్ తీర్థం, అలిపి 2 వస్తాయి. మనం ఇలా హైవేలో వెళ్ళినప్పుడు వకులమాత టెంపుల్, శ్రీనివాస మంగాపురం. మనం తిరుపతి ఎంటర్ అయినప్పటి నుంచి మనకి ఏదో ఒక టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. అలా దర్శనం చేసుకొని వెళ్ళడం వలన చాలా మంచిది. అలాగే ఇక్కడ ఘాట్ రోడ్ అయితే వస్తుందండి. ఈ ఘాట్ రోడ్ వచ్చి బాకరాపేట అనమాట. ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి లోడ్ వేసుకొని. అవి ఎక్కలేక పడిపోతూ ఉంటాయి అనమాట. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. కొద్దిగా లోడ్ తక్కువ వేసుకొని వెళ్ళినా కూడా చాలా మంచిదండి. లాస్ట్ డే ఏమో యాక్సిడెంట్ అయింది. అక్కడ ఎన్ని టమోటాలు అలాగే క్రేట్లు అన్నీ నుజ్జు అయిపోయాయండి. మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళినా చాలా మంచిదండి. నిదానంగా వెళ్ళడానికే ట్రై చేయండి. అలాగే ఇంకా మేము ఘాట్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ చిన్న హోటల్లో అయితే ఆగామండి. ఇక్కడ చిన్న హోటల్ అయినా కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే నిజంగా చాలా మంచిగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తిన్నామన్నమాట. ఇక్కడ పిల్లలకి పూరి అంటే ఇష్టం అండి. ఇక్కడ వేడివేడిగా పూరి వేస్తుంటే పూరి కూడా తినేసాం. ఇంకా ఫైనల్గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాం అనమాట. పిల్లలు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఒక పాప వచ్చి మా ఆపోజిట్లో ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా మా పక్కనే అనమాట. సిటీఎం. తనని అక్కడ డ్రాప్ చేద్దామని తను కూడా తీసుకెళ్తున్నాం. తను కూడా సేమ్ స్కూలు. 3 డేస్ హాలిడేస్. ఇక్కడ ఒక ఆటో వెళ్తుంది. ఆటోని గమనించండి. ఈ ఆటో వీడియో తీసే లోపల తను క్రాస్ అయిపోయాడనమాట. మా బాబు కన్నా 1 ఇయర్ పెద్ద ఉంటాడు అంతే అండి. ఆ బాబు ఆటో తీసుకొని వెళ్తున్నాడు. అందులో వెనకల ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోపెట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ఇంత పెద్ద హైవేలో అంత చిన్న బాబు వెళ్ళడం చాలా తప్పండి. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలా ఇచ్చారో ఆటో నాకైతే తెలియదు. కాళ్ళు కూడా అందవు. అలాంటి వాళ్ళకి ఆటో ఇస్తారనమాట. దయచేసి చూసుకోండి ఇచ్చేవాళ్ళు. అలాగే ఇంకా ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. మాది వచ్చి విలేజ్ అనమాట. పత్తేపురం విలేజ్. ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నమాట. వచ్చి రాకనే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారండి. ఇంకా మేము చిన్న పని ఉంటే వాయలపాలు చూసుకొని వచ్చేసాము. ఇంటికి వస్తేనే అమ్మ అయితే చేపల పులుసు రైస్ అయితే వండేసింది. అది కూడా మేము అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. మా బాబు ఏదో ఒకటి అంటాడండి తినేటప్పుడు, వీడియో తీసేటప్పుడు. ఇంకేం పని లేదు మమ్మీ, ఎందుకు వీడియో తీస్తున్నావు, ఏదో ఒకటి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఈవినింగ్ అయితే సరదాగా ఇలా అమ్మ ఆవులకి గడ్డి కావాలని గడ్డి కోసం అయితే వస్తే పిల్లలు కూడా అమ్మతో పాటు వచ్చేసారు. ఇంకా పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలంటే కష్టం. అమ్మ గడ్డి కోసుకోవాలి, పిల్లలు ఎలానో అలా అంటే ఎలా వెళ్ళిపోతారని ఇంకా నేను కూడా వచ్చేసాను. వాళ్ళని సరదాగా అక్కడ చిన్న గ్రౌండ్ లాగా ఉంది, ఖాళీగా ఉంటే అక్కడ వాళ్ళని అయితే క్రికెట్ అయితే కొద్దిసేపు ఆడిచ్చాను అనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళు వేసిన టమోటాల్లో కొన్ని కాయలు గోరుచిక్కుడని, వంకాయలని ఉంటే అవి కూడా కోసుకునేసాం అనమాట. ఇంకా పిల్లల్ని కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడిచ్చేసాను. ఇంకా చీకటి అయిపోతుందని ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోయామంట. మా పాప అయితే పెద్ది అని ఆ బ్యాట్ని పట్టుకొని కొన్ని పిక్స్ అయితే దిగేసింది. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఆవులను పట్టుకొని కూడా వచ్చేసింది మా అమ్మ గడ్డి తీసుకొని. ఇంటికి వస్తానే నేను కొద్దిగా మోమోస్, చికెన్ వింగ్స్ అయితే చేశాను పిల్లల కోసం. ఈవినింగ్ స్నాక్స్గా అయితే చేశాను అనమాట. ఇంకా ఇలా బయటే కూర్చొని తింటామండి ఇంటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే విలేజ్లో అయితే చల్లగా గాలి వస్తుందన్నమాట. చాలా అంటే చాలా చల్లగా ఉందండి. ఇక్కడ మేము ఎప్పుడు ఏసీ వేసుకునే ఉండాలండి. ఇట్లా విలేజ్లోకి వస్తే చల్లగా గాలి వస్తుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను గోరింటాకు పెట్టుకున్నామని. ఇంకా మేమైతే ఇక్కడ గోరింటాకు అయితే కోసుకున్నాం అనమాట. పెట్టుకున్న వీడియో నేను లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, షార్ట్ ఒకటి. దాంట్లో చూస్తే అర్థమవుతుంది. మేము కోసుకొని పెట్టుకున్నాం అనమాట. చాలా బాగా పండిందండి. ఇంటి ముందరే మా అమ్మ వేసింది. ఆ చెట్లో నీటి ఎలా కోసామో అలానే మిక్సీ వేసుకొని పట్టుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ డే పూలు కోసుకునేసి అలాగే ఆవుల దగ్గర అయితే మా బాబు పాలు పిండుతున్నాడండి. నేను ఇంతవరకు మేము విలేజ్లో పుట్టి పెరిగినా కూడా నేను ఇంతవరకు పాలు అయితే పిండలేదండి. మా బాబు ట్రై చేస్తానని వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నాడు ఎలా పిండాలని. నిజంగా వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళకి కొత్తగా అనిపించింది. నిజంగా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కన్నా. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఊరికి బయలుదేరాలని గబగబా మార్నింగ్ పాలు తాగేసారు పిల్లకాయలు. అలాగే మా విండోలో నుండి చూస్తే చుట్టూ పొలాలే అనమాట. విండోలో నుండి చూస్తే చుట్టూ పొలాలు ఉంటాయి. చల్లగా గాలి వస్తుందనమాట. ఇంకా కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకునేసామండి. ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. ఎప్పుడు వచ్చిన అమ్మోళ్ళు అయితే బ్యాగ్ ఖాళీగా పంపరండి. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకటైతే ఫుల్గా పంపిస్తారనమాట. ఇంకా ఇక్కడికి నేను వచ్చినప్పుడు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానండి. ఇంకా కార్ వచ్చింది కాబట్టి కార్లో అన్ని ఐటమ్స్ తీసుకొని అయితే వచ్చేసాను. ఇక్కడ మా బాబు ఫుల్ ఆడుతారండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇటు అటు వేసేస్తారనమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే అమ్మ చికెన్ అయితే వండింది, రైస్ అయితే వండింది, రసము, ఇంకా పెరుగు, చపాతీలు, పులిహోర అన్నీ కూడా వండింది మా కోసము. ఇంకా ఫైనల్గా అందరూ కూడా తినేసామన్నమాట. తినేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. కార్లో అంతా కూడా లగేజే ఉందండి. మనుషుల కన్నా ఎక్కువ లగేజే ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా. పిల్లలైతే కొంతసేపు ఆడుకున్నారు, కొంతసేపు పడుకునేసారనమాట. మొత్తానికి మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. అలాగే నా ఛానల్ నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.